నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ కామన్‌గా ఇప్పుడు మీరు ఏదైతే జాతకాలు చూస్తున్నారో సాధారణంగా అందరూ వాళ్ళ పేరుని బట్టి రాశిని ఎంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు నా పేరులో మొదటి అక్షరం వి అని ఉన్నా సరే ఇప్పుడు వృషభమో అయ్యుంటుంది అని చెప్పి చాలా మంది అనుకుంటారు. ఇట్లా పేరుని బట్టి రాశిని ఎంచుకునే పద్ధతిలో ఆ రాశికి సంబంధించిన క్వాలిటీస్ ఆ వ్యక్తికి వర్తిస్తాయా? లేదా వాళ్ళ జన్మ జాతకానికి సంబంధించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందేనా? ఒకటమ్మా, పేరును బట్టి రాశి లేదా రాశిని బట్టి పేరు పెట్టుకోవడం. శాస్త్రంలో చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే, నక్షత్రనామం వ్యవహారిక నామం రెండు ఉంటాయి. అంటే మీరు పుట్టిన నక్షత్రాన్ని బట్టి ఒక పేరు పెట్టుకోండి, వ్యవహారంలో అంటే మీరు బయట చెప్పుకోవడానికి ఒక పేరు పెట్టుకోండి అని చెప్పారు శాస్త్రంలో. నక్షత్రనామాన్ని వ్యవహారిక నామంగా పెట్టుకోక్కర్లేదు, పెట్టుకోవాలని రూలు లేదు. వ్యవహారిక నామం ఇంకోటి పెట్టుకోవచ్చు, నక్షత్రనామం ఒకటి పెట్టుకోవచ్చు. ఎందుకు? మీ నక్షత్రం అదని తెలిసి గుర్తుపెట్టుకోవడానికి. ఓకే, అలా పెట్టుకోవద్దని కూడా చెప్పింది. నక్షత్రం వ్యవహారిక నామంగా పెట్టుకోవద్దని చెప్పింది. కానీ అది పుట్టిన తేదీ తెలిసిన వాళ్ళకి. తెలియని వారు పేరుని బట్టి జాతకం చెప్పొచ్చా అంటే అది ఓన్లీ 5 to 10%. పూర్తిగా రాదు. ఇప్పుడు ఇందాక ఎందుకు మన కెమెరామ్యాన్ ఉన్నారు, ఇందాక ఆయన జాతకం ఇంకోసారి ఇవ్వండి అని చెప్పినప్పుడు నేనేం చూసాను, వెంటనే ఏం చెప్పాను, మీ మామయ్యకి మీ తల్లిగారికి లేదు కదా అన్నాను. ఎట్లా తెలిసిందమ్మా? ఆయన ఎవరో, అసలు వాళ్ళ తల్లి ఎవరో తెలియదు, వాళ్ళ మామ ఎవరో తెలియదు, జాతకంలో ఉందా లేదా అంటే అవునన్నాడు ఆయన. ఎందుకు అట్లాగా? కుటుంబంతో దూరంగా ఉన్నావయ్యా చిన్నప్పటి నుంచి అన్నాను. అన్నాను లేదా? ఉన్నాను, మొత్తం ఇక్కడే ఉన్నా చిన్నప్పటి నుంచి అన్నాడు. అంటే ఏమిటి దాని అర్థం ఏమిటి? పర్సనల్ చార్ట్లో మీరు పుట్టిన డే టు టైము ప్లేస్ పరంగానే మీకు ఉంటుంది, కానీ ఎక్కడా కూడా మీ పేరుని బట్టి ఉండదు. పేరుని బట్టి ఉంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఎన్టీ రామారావు అనే పేరున్న వాళ్ళందరూ యాక్టర్లు అయిపోవాలి. అమితాబ్ బచ్చన్ అనుకున్న పేరు వాళ్ళందరూ హైట్ ఉండాలి, యాక్టర్లు అయిపోవాలి. ఐశ్వర్యరాయ్ పేరున్న వాళ్ళందరూ అందగత్తెలు అయిపోవాలి. అవునా? అలాగే ఏదైనా కానీ క్రికెటర్స్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు. చంద్రబాబు నాయుడు గారి పేరున్న వాళ్ళందరూ ఇప్పుడు సీఎంలో కూర్చోవాలి. మరి జగన్ పేరున్న వాళ్ళందరూ లాస్ట్ 5 years సీఎంలో ఇప్పుడు అందరూ ఓడిపోవాలి. మరి ఎందుకు కావట్లా అంటే పేరేంటంటే జస్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఈ న్యూమరికల్గా పేరు సెట్ అయిందో లేదో చూసుకోవడానికి వరకే. అందుకని పేరు బట్టి మొత్తం జాతకం ఉండదు. కొంతవరకు మీ ఎనర్జీ లెవెల్స్లో పాజిటివ్ అయ్యాయా నెగిటివ్ అయ్యాయా అని సెట్ చేసుకోవడానికి వరకే, అంతవరకే. దేని లెవెల్ దాని వరకే. కానీ కంప్లీట్ జాతకం మాత్రం మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉండేటువంటి కాంబినేషన్ బట్టే ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏ గ్రహాలు ఎక్కడికి వెళ్తే మీకు ఏ యోగం ఉంది. ప్రతిదీ యోగమే జ్యోతిష్ శాస్త్రంలో. ఇది అవయోగం అని కాదు, ప్రతిదీ యోగమే. ఓకే, పేరుని బట్టి జాతకం చెప్పడము అనేటువంటిది ఓన్లీ 5%, 10%, అంతకు మించి ఉండదు. ఇంకా దానికంటే బెటర్గా ప్రశ్నాశాస్త్రం చెప్పొచ్చు. అంటే వచ్చిన వ్యక్తి సమయాన్ని వేసుకొని ఈ వ్యక్తికి ఏ ప్రాబ్లం ఉండొచ్చు, ఆ ప్రాబ్లం ఏ దేవతా ఉపాసన ద్వారా తగ్గుతుంది. ఇప్పుడు జ్యోతిషాస్త్రం అంటే ఏమిటి? అతను చేసినటువంటి కర్మ, పూర్వజన్మలో ఏ కర్మ చేయడం వల్ల ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు, దానికి ఏ దేవతను ఉపాసించాలి, ఏ గ్రహాన్ని ఉపాసించాలి, అతనే ఉపాసించుకోవచ్చు. దానికి ఏమీ లక్షలు కోట్లు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆయనకి అయినా అది అమ్మవారిని పాదాలు పట్టుకుంటే పరిష్కారం అనేటువంటిది లభిస్తుంది. అది ఎట్లాగా? పోయిన జన్మలో నేను ఈ కర్మ చేశాను, తెలుసో తెలియకో తప్పుడు కర్మ చేశాను కాబట్టి నన్ను క్షమించి తల్లి అని పశ్చాత్తాపంతో ఈ జన్మలో మీరు ఎప్పుడైతే అమ్మవారి పాదాలు పట్టుకుంటారో అది క్లియర్ అవుతుంది. గురించి అంటే పోయిన జన్మలోనే ఈ జన్మలో కర్మలు కూడా ఇప్పుడు వెంటాడుతూ ఉంటాయా? పోయిన జన్మలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయిన జన్మలో వెంటాడతాయి. ఈ జన్మలో కూడా ఎప్పుడు వెంటాడతాయి అంటే ఆ వ్యక్తికి, అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, ఇదే ఆఖరి జన్మ అయితే వెంటాడతాయి. ఓకే, ఇది ఆఖరి జన్మ కాదనుకోండి, నెక్స్ట్ జన్మకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకే కొంతమందికి చూడండి, ఎఫెక్ట్ నాకు వెంటనే కనిపిస్తుందండి అంటాడు ఏం చేసినా కూడా. లాస్ట్ లైఫ్ అయితే ఇంక ఈ జన్మలోనే కనిపిస్తూ ఉంటుంది. ఓకే, అది ఓకే. అది సో ఇక్కడ నక్షత్రం తెలుసు, డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కొంతమందికి. అప్పుడు ఆ నక్షత్ర అధిష్టాన దేవత చేసుకుంటే మీ మైండ్ సెట్ చాలా బాగుంటుంది. అంటే నక్షత్రం బట్టి, నక్షత్రం తెలియడం బట్టి, నక్షత్రానికి చేసుకోవడం బట్టి ఏమిటి మీకు లాభము అంటే మీ మనసు స్థిమితంగా ఉంటుంది. కొంచెం పర్సంటేజ్ పేరు అంటే ఇప్పుడు ఉదాహరణకి అశ్విని నక్షత్రంలో పుట్టాము. అశ్విని నక్షత్రం వచ్చిన ప్రతిసారి కూడా గణపతి ఆరాధన చేయడం, లేదా అశ్విని దేవతలకు ఆరాధన చేయడం, కాస్త గణపతి ఆలయాలకు వెళ్ళడం, మానసికంగా కొంత ప్రశాంతత లభిస్తుంది. అంటే మానసిక ప్రశాంతత లభించడానికి అశ్విని వాళ్ళు గణపతి ఆలయానికి వెళ్ళాలి. భరణి వాళ్ళు అంటే అన్నీ చెప్తాను చూడండి. ఇప్పుడు
అశ్విని మకామూల ఈ 3 నక్షత్రాల వాళ్ళు మానసిక ప్రశాంతత రావాలంటే గణపతి ఆలయం. ఓకే. భరణి పుబ్బ పూర్వాషాఢ అమ్మవారి ఆలయం. మ్మ్. అదేవిధంగా కృత్తిక ఉత్తరాషాఢ సూర్యుడి ఆలయం లేదా శివాలయం. మ్మ్. రోహిణి హస్త శ్రవణం మ్మ్. ఇది కూడా అమ్మవారి ఆలయానికి వెళ్ళొచ్చు. ఓకే. చంద్రగ్రహం దగ్గర దీపారాధన చేసుకోవచ్చు. ఉపశమనం కలుగుతుంది ఉపశమనం, మానసిక ఉపశమనం లభిస్తుంది. అది అదేవిధంగా మృగశిర చిత్త ధనిష్ట ఈ 3 కుజ నక్షత్రాలు ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. మ్మ్. అదేవిధంగా ఆర్ద్ర స్వాతి శతభిషం దుర్గా ఆలయాలకు వెళ్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. రాహుగ్రహం దగ్గర దీపారాధన చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఓకే. అదేవిధంగా పునర్వసు విశాఖ పూర్వభాద్ర మ్మ్. గురుగ్రహం దగ్గర దీపారాధన చేయాలి. దత్తాత్రేయ ఆలయాలకు వెళ్ళాలి వీళ్ళు. ఓకే. అదేవిధంగా పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర మ్మ్. వీళ్ళు శివాలయానికి వెళ్ళాలి లేదా ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాలి. శనిగ్రహం దగ్గర దీపారాధన చేయాలి. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఓకే. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వీళ్ళు విష్ణు ఆలయాలకు వెళ్ళాలి. బుధగ్రహం దగ్గర దీపారాధన చేయాలి. అప్పుడు ఈ మనస్కారకుడి యొక్క నక్షత్రం ఒకవేళ మీరు ఇందాక అన్నారు ఏమండి మరి జడబొత్తు లేకపోతే పేరుని బట్టారు, పేరుని బట్టి వచ్చే నక్షత్రానికి కూడా మీరు వీళ్ళు చేసుకోవచ్చు, వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు. ఓకే. అట్లా ధన్యవాదాలు గురించి, చాలా చక్కటి సందేశాన్ని మాకు అందించారు.